హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో హైయర్ లెవెల్ టెస్ట్ చేసింది, అదేవిధంగా లోయర్ లెవెల్లో కూడా మంచి సపోర్టే తీసుకుంది. ఇప్పుడు మనం నిఫ్టీ 50 స్టాక్స్ లో చూస్తే 27 స్టాక్స్ డిక్లైన్ లో ఉంటే 22 స్టాక్స్ మాత్రమే నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. టాప్ పర్ఫార్మర్స్ అనుకోవచ్చు ఓఎన్జీసీ, హీరో మోటార్ కార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, దివీస్ ల్యాబ్, హిండాల్కో ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది ఎన్టీపీసీ, తర్వాత అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్, టాటా కన్స్యూమర్, నెస్లే, ఎస్బీఐ లైఫ్, M&M, అదానీ ఎంటర్ప్రైజ్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు ఒకసారి నిఫ్టీకి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇది మనకి నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి హైయర్ లెవెల్లో 24,460 మనం గతంలో రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం. ఇదే మన కీ లెవెల్ కూడా. అయితే ఈ రోజు ఆ లెవెల్ ని టెస్ట్ చేసింది. టెస్ట్ చేసినా కానీ దానికన్నా పైన డే క్లోజ్ కాలేదు కాబట్టి మన వ్యూ ఏదైతే ఉందో అది ఇంకా పాజిటివ్ లోకి రాలేదు. ఇప్పుడు కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనపడుతున్నాయి. మనకి లోయర్ సైడ్ చూసుకుంటే 24,000, తర్వాత 24,500. ఈ 500 పాయింట్స్ జోన్ లోనే ఎక్కువగా ట్రేడ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి రాబోయే రోజుల్లో కూడా. ఒకటి మనం గమనించాల్సింది, 24,460 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ 24,650 వరకు వెళ్ళొచ్చు. కొంచెం పాజిటివ్ బయాస్ తో వెళ్ళొచ్చు మనం. అండ్ ఈ గ్యాప్ ను కూడా ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. 24,720 నెక్స్ట్ లెవెల్. సో డౌన్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 24,230. దీన్ని బ్రేక్ చేస్తే 24,110, దాని తర్వాత 24,000 వచ్చి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా లోయర్ లెవెల్లో మాత్రం కొంత సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు ఫ్లాట్ గానే క్లోజ్ అయింది. సో లాస్ట్ క్లోజింగ్ తో కంపేర్ చేస్తే పాజిటివ్ గా క్లోజ్ అయింది ఈరోజు. 50,577.95 50,580 దగ్గర క్లోజ్ అయింది అనుకోవచ్చు మనం. సో హైయర్ లెవెల్లో ఈ రోజు హై చూస్తే 50,830, అది రెసిస్టెన్స్ లాగా పనిచేసింది. సో ఇక్కడ మనకి ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం 50,297 వీక్లీ పివోట్, ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం 50,065 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. అది సపోర్ట్ ఏరియా లాగా ఉంటుంది. ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఈ రోజు హైని ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు 50,800. ఇది క్రాస్ చేస్తే మన కీ లెవెల్ 51,055 మన కీ లెవెల్. ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా కొంత న్యూట్రల్ బయాస్ తో ఉంది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ లో యాక్టివిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది ఫ్యూచర్స్ డాష్ బోర్డ్. ఇక్కడ టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా గెయిన్ అయినాయి, ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా తగ్గినాయి, లాంగ్స్ బాగా ఎక్కువ బిల్డ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసాయి మనకి. ఇక్కడ చూస్తే మనకి ప్రైస్ గెయినర్స్ లో వోల్టాస్ టాప్ లో ఉంది, 10.7% పెరిగింది. తర్వాత జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్, గ్రాన్యూల్స్, ఎన్ఎండిసి, ఓఎన్జీసీ ఇవన్నీ కూడా ప్రైస్ పెరిగిన స్టాక్స్. తర్వాత ప్రైస్ తగ్గిన స్టాక్స్ లో సన్ టీవీ రిజల్ట్ పరంగా పాజిటివ్ గా లేదు కాబట్టి బాగా డ్రా డౌన్ అయింది, మోర్ దెన్ 10% డౌన్ అయింది. తర్వాత బాలకృష్ణ ఇండస్ట్రీస్, అది కూడా రిజల్ట్ పరంగానే డౌన్ అయింది. తర్వాత ఆస్ట్రాల్, ఏబీబీ, జైడస్ లైఫ్ ఇవన్నీ కూడా నెగటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ లో టాప్ లో ఉంది వోల్టాస్. ఇక్కడ చూస్తే మనకి వోల్టాస్ ప్రైస్ తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. దీన్ని కొంచెం మనం మానిటర్ చేయొచ్చు అండ్ పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకొక ఇక్కడ ప్రైస్ తగ్గి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది సన్ టీవీ. ఈ సన్ టీవీ ఫర్దర్ గా వీక్నెస్ ఉండే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ తగ్గినాయి. అదేవిధంగా నేషనల్ అల్యూమినియం, ఆస్ట్రాల్, తర్వాత బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇవన్నిట్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. వీటిల్లో ఆస్ట్రాల్లో కూడా ప్రైస్ తగ్గుతూ ఉంది, బాలకృష్ణ ఇండస్ట్రీస్ కూడా ప్రైస్ తగ్గుతుంది. ఇవన్నీ కొంచెం షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి అనుకోవచ్చు. వీటిలో కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిన స్టాక్స్ లో చూస్తే సిమెన్స్, గ్రాన్యూల్స్, ఐడియా, సింజిన్, సెయిల్ ఇవన్నీ కూడా కొంచెం ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిన స్టాక్స్. సో లాంగ్స్ అండ్ షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో టాప్ లో ఉన్న స్టాక్స్ వోల్టాస్, కోరమండల్, జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్, ఒబెరాయ్ రియాలిటీ,
తర్వాత బలరాంపూర్ చిని, ఇవన్నీ కూడా లాంగ్ బిల్డప్ లో టాప్ లో ఉన్న స్టాక్స్. అట్లనే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో టాప్ లో ఉంది సన్ టీవీ, నేషనల్ అల్యూమినియం, ఆస్ట్రాల్, బాలకృష్ణ, ఎంఎఫ్ఎస్ఎల్. తర్వాత బాగా యాక్టివ్ గా ట్రేడ్ అయిన F&O స్టాక్స్ లో చూస్తే ఐడియా, జిఎంఆర్ ఇన్ఫ్రా, కెనరా బ్యాంక్, గెయిల్, హిందుస్థాన్ పెట్రోలియం ఇవన్నీ కూడా యాక్టివ్ గా ట్రేడ్ అయినాయి. మనం ఇందులో నుంచే ఫస్ట్ ఒక స్టాక్ తీసుకుందాం, ఓఎన్జీసీ. ఓఎన్జీసీలో ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ కోసం మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్ గా ఉన్న సప్లై దగ్గరే ఈ రోజు ప్రైస్ మూమెంట్ వెళ్ళి అక్కడ ఆగింది. సో ఇప్పుడు మనం చూడాల్సింది 345 లెవెల్ ని క్రాస్ చేసి దానికన్నా పైకి వెళ్తే మాత్రం మొమెంటం స్ట్రాంగ్ ఉండొచ్చు ఈ స్టాక్ లో. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో చూద్దాం. ఎర్లీగా వెళ్ళి కొంత పుల్ బ్యాక్ ఇచ్చి ఇప్పుడు ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్తుంది. ఒకటి మనకి ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం ఏదైనా పుల్ బ్యాక్ వస్తే రెండు మనకి సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి లాంగ్ ఎంట్రీస్ కోసం. 334 ఒకటి మంచి సపోర్ట్ అనుకోవచ్చు. తర్వాత 324 ఇది వీక్లీ పివోట్ లెవెల్. సో నెక్స్ట్ 315 మంత్లీ పివోట్. ఈ మూడు లెవెల్స్ దగ్గర కూడా మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. వన్స్ 345 ని క్రాస్ చేస్తే 352 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఓఎన్జీసీ. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఆయిల్ ఇండియా. ఆయిల్ ఇండియాలో కూడా ఈరోజు బ్రేక్అవుట్ 653 ని బ్రేక్ చేసి 667 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ రోజు లోకి దగ్గరలో వీక్లీ పివోట్ లెవెల్ ఉంది. ఇది కొంచెం ఇంపార్టెంట్ లెవెల్ లాగా మనం తీసుకోవచ్చు వీక్లీ పివోట్ లెవెల్ ని. సో వన్స్ వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కిందకి వస్తే దీంట్లో కొంచెం ప్రాబ్లం రావచ్చు, కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది రావచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి మంచి ర్యాలీగా వెళ్ళింది. సో కాబట్టి ఈ 622 లెవెల్ దగ్గర మన స్టాప్ లాస్ ఉండాలి. అండ్ హైయర్ లెవెల్లో వన్స్ ఇప్పుడు ఇది మొమెంటం కంటిన్యూస్ గా వెళ్తే మాత్రం 712 ఆర్ 710 లెవెల్ దగ్గర ఈ గ్యాప్ మొత్తాన్ని ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇది కొంచెం మానిటర్ చేసి ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఆయిల్ ఇండియా. సో రేపటి వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.